హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. అందరికీ నమస్కారం. నేను మీ మానస. ఈరోజు శృతి స్టోరీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఛానల్లో నుంచి ద్వేషంతో మొదలైన ప్రేమ స్టోరీ వస్తుందండి. ఈ స్టోరీని అందరూ ఆదరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో స్టోరీస్ కంటిన్యూగా వస్తాయండి. అదే కాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ద్వేషంతో మొదలైన ప్రేమ. విరాట్ గారు కేఫ్ బయట ఆగి కారులో నుంచి కిందికి దిగాడు. అతను తనలో తాను ఈరోజు ఏదో జరుగుతుందని నాకెందుకో అనిపిస్తుంది, కానీ తనలో తానే మాట్లాడుకుంటాడు. ఏమీ జరగదు, ఏమి జరిగిపోయేది కేవలం ఒక సమావేశం మాత్రమే కాబట్టి మనం దానిపై దృష్టి పెడదాం. అప్పుడు అతను కేఫ్లోకి ప్రవేశించి ఆ అమ్మాయి కోసం కేటాయించిన టేబుల్ వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికే వినియోగదారులు వచ్చారు మరియు వారి సమావేశం ప్రారంభమైంది. అది సుమారు 2-3 గంటల పాటు సాగింది. ఆ తరువాత వాళ్ళు వెళ్ళిపోయాక విరాట్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, కొన్నిసార్లు ఈ క్లయింట్ను చూసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో. కొన్నిసార్లు అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోదాము, అంతకుమించి బెస్ట్ ఆప్షన్ ఏదీ లేదు. అతను కుర్చీలో నుంచి లేవగానే అతడికి ఒక స్వరం అందమైనది వినిపిస్తుంది. అతను ఆ అమ్మాయి వైపు తిరిగి చూడగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తిడుతూ కనిపించాడు. ఆ తెల్లటి కుట్టి నీలిరంగు డిలిమ్స్ జీన్స్ ధరించి ఉంది. ఆమె జుట్టుకు ఒకవైపు జడ వేసుకొని చిన్న చెవి పోగులు పెట్టుకుంది. ఆమె చాలా అందంగా కనిపించింది. ఒక క్షణం పాటు విరాట్ ఆమెపై నుండి తన కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆ అమ్మాయి పేరు జీవన్య. అబ్బాయి ఆమెతో కోపంగా, నీకు కళ్ళు కనపడవా? నీకు కనిపించడం లేదా? నా ఖరీదైన షర్టును పాడు చేశావు అని చెప్తున్నాడు. అప్పుడు జీవన్య, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి, నేను కావాలని అలా చెయ్యలేదు, నేను చెప్పేది నిజమండి అని చాలాసేపు బతిమాలుతూ ఉంటుంది. నీ క్షమాపణతో నేను ఇంకేం చేయగలను? ఈ చొక్కా ఎంత ఖరీదైనదో నీకు తెలుసా అని చెప్పగా జీవన్య పై నుంచి కింద వరకు చూస్తుంది. అప్పుడు అబ్బాయి, నీలాంటి అమ్మాయి ఈ షర్టు కొనగలదా అని తిడుతూ ఉంటాడు. ఆ అబ్బాయి మాటలు విని విరాట్ తీవ్ర కోపం తెచ్చుకున్నాడు. ఒక్క చొక్కా కోసం ఎవరైనా ఇలా అమ్మాయితో బిహేవియర్ చేయగలరా అని అనుకుంటాడు. అతను వెళ్ళబోతుండగా ఎవరో అతన్ని గట్టిగా చెంపదెబ్బ మీద కొట్టారు. ఆమె అతన్ను ఎంత బలంగా కొట్టిందంటే అతని ముఖం అంతా వేలిముద్రలతో నిండిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి పేరు తనీషా. ఆ అబ్బాయికి ఏదైనా అనకముందే తనీషా ఇలా అంటుంది, నా స్నేహితురాలితో అలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం? అది పొరపాటు అని చెప్పింది కదా, మరి నీకెందుకు అంత కోపం? నీ దగ్గర కనీసం దాన్ని కొనుక్కోవడానికి స్తోమత కూడా లేదు. బహుశా నీ ధనవంతుడైన స్నేహితుడి చొక్కా ఏదైనా వేసుకున్నావా, లేక ఎక్కడి నుంచైనా అద్దెకి తీసుకున్నావా? ఇది విని ఆ అబ్బాయి కోపంతో పిడికిలి బిగించి ముఖం ఎర్రబడింది. అక్కడున్న చాలామంది నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విరాట్ మనసులో దీన్నే అసలైన సమాధానం అంటారు అని అనుకుంటూ నవ్వుతూ పక్కకు తిరిగాడు. అప్పుడు తనీషా ఇలా కొనసాగించింది, మరి హోదా గురించి మీరేమన్నారు? ఆమెకు ఇప్పుడు అలాంటి షర్ట్లు మరికొన్ని శక్తి ఉంది, కొనగలే శక్తి ఉంది. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది అని చెబుతూ ఆమె తన పరిశ్రమ నుంచి డబ్బులు తీసింది. అతని ముఖం మీద కొడుతూ, ఒక కొత్త చొక్కా, వీలైతే దీనికంటే కొంచెం మంచిది కొను అని చెప్పింది. అంతటితో ఆమె జీవన్యాన్ని తీసుకుని కేఫ్ నుండి బయటికి నడిచింది. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి ఆ అబ్బాయి మనసులో, నువ్వు డబ్బు వ్యక్తితో పెట్టుకున్నావు, నీకు గట్టిగా బుద్ధి చెబుతాను, నా గురించి ఇంకా నీకేమీ తెలియదు అని గొనుక్కుంటూ ఉంటాడు.
ఇంతలో జీవన్య మరియు తనీషా వారి కారు వద్దకు తిరిగి వచ్చారు. ఆమె చేతిని విడిపించుకుంటూ, జీవన్య అదంతా ఏమిటి, అతన్ని కొట్టి అదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది, అయినా అది నా తప్పే అని అంటుంది. తనీషా అయితే ఏంటి, అసలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. అప్పుడు జీవన్య, కానీ నువ్వు హద్దులు దాటావు కాబట్టి అతనికి క్షమాపణ చెప్పు అని అంటుంది. తనిష ఏదో చెబుతుండగా విరాట్ అక్కడికి వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చెప్పింది నిజమే అని వచ్చి చెప్పాడు. కొంచెం ఓ మై గాడ్, ప్రముఖ వ్యాపారవేత్త విరాట్ అది మన కళ్ళ ముందే ఉన్నాడు, నేను నమ్మలేకపోతున్నాను, ఓ మై గాడ్ అని అయోమయంగా అంటున్నారు. విరాట్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆ అబ్బాయిని గిల్లి చూస్తారు. ఆ అబ్బాయికి నువ్వు ఇచ్చిన సమాధానం ఏంటో నాకు చాలా బాగా నచ్చింది అని తనీష జీవన్య వైపు చూస్తూ, చూడు నేను ఏ తప్పు మాట్లాడలేదని నీకు చెప్పాను కదా అని అంటుంది. ఆ తరువాత విరాట్ వైపు చూస్తూ, నీకు తెలుసా నేను హద్దులు దాటానని ఆమె అనుకుంటుంది, అందుకే అతనికి క్షమాపణ చెప్పమని నన్ను అడుగుతుంది సార్ అని అనగానే, మీరు చేసింది మంచి పని, ఇకపై అతను ఎవరితోనైనా ఏదైనా మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు అలా చెప్పగా అతను నవ్వడం మొదలుపెట్టగా తనీషా కూడా అతనితో కలిసి నవ్వుతుంది. కాసేపు మాట్లాడుకున్నాక విరాట్ మీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి నా పేరు తనీషా, నేను వెడ్డింగ్ ప్లాన్ అని విరాట్ చేతిని కలుపుతూ చెప్పింది. విరాట్ మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది మిస్ తనీషా. మరియు ఆ తరువాత విరాట్ చాలాసేపటి నుండి నిశ్శబ్దంగా నిలబడి ఉన్న జీవన్య వైపు చూశాడు. విరాట్ వైపు చూడటం గమనించిన జీవన్య హలో సార్ అని అంటుంది. ఇది విన్న విరాట్ ఒక ఆలోచన వచ్చింది. ఈమె పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉంటాడు. కాదు ఒకే ఇంటి పేరుతో చాలామంది ఉన్నారు కదా అని అనుకొని మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాడు. జీవన్య కూడా ఇక్కడ కూడా అదే అప్పుడు విరాట్, కానీ నాకు అస్సలు అనిపించడం లేదు. విరాట్ మాటలకు జీవన్య చూపు తిప్పుకొని లేదు. అలాంటిదేమీ కాదు సార్ అలా మాట్లాడుతూ చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు. ఆమెకు జనాల్ని ఎక్కువగా కలవడం ఇష్టం ఉండదు సార్. ఓహో, అయితే నేను గురించి వినగలుగుతానేమో అని తనీషా వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు తనీషా సార్ నాకు ఒక డ్రింకు తీసుకుంటాను సార్, నువ్వు పెళ్ళి చేసుకోవడం లేదు కదా సార్. అప్పుడు విరాట్ సరే అలానే అనుకోండి, నిజంగానా నేను పెళ్ళి చేసుకోవడం లేదని మీకు అనిపిస్తుందా? అవును సార్. అయ్యో దేవుడా, ఒకవేళ అలా జరిగితే భలే ఉంటుంది, దాని సంగతే నేను మర్చిపోయాను. అయిన తరువాత ఆమె తన కార్డు తీసి అతని ముందు విసిరి వెంటనే వెనక్కి పెట్టేసింది. నువ్వు తమాషా చేస్తున్నావా అని కోప్పడతాడు. విరాట్ ఆమె చేతి నుంచి కార్డు తీసుకుని అస్సలు కాదు, అవును పెళ్లి ఏర్పాట్ల కోసం మీ కాంట్రాక్ట్ వివరాలు నా దగ్గర ఉన్నాయి అని అంటుంది. తనీష ఆనందంతో నాట్యం చేస్తూ జీవన్యాన్ని కౌగిలించుకొని చాలా ధన్యవాదాలు జీవన్య అని చెప్పింది. ఇదేంటి, నేను కాంట్రాక్ట్ ఇచ్చి ఆమెకు ధన్యవాదాలు చెప్పావు? అప్పుడు కనీసం ఒకవేళ జీవన్య ఆ అబ్బాయి మీద కాఫీ చిందించకపోయి ఉంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు కదా సార్. మీరు మమ్మల్ని చూసేవారు కాదు, నాతో మాట్లాడేవారు కూడా కాదు. ఒకవేళ అలా జరిగి ఉంటే మీ పెళ్లి కాంట్రాక్టు ఇంకెవరికైనా దొరికేది కదా సార్. కానీ విధి ఆడిన ఆట ప్రకారం ఈ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా చేసింది. ఆమె మాట విన్నాక వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. జీవన్య నీకు నిజంగా పిచ్చి పట్టింది, విషయాన్ని సమాధానం లేకుండా మాట్లాడుతున్నావు. అదేం పట్టించుకోకుండా తనీష సార్ నేను ఇప్పుడు సిద్ధం అవ్వడం మొదలు పెట్టాలి అని అడుగుతుంది. ఆ విషయం నేను నీకు చెప్తాను, మీరు నన్ను విరాట్ అని పిలవచ్చు. ఇక నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను, కానీ మనం త్వరలోనే మళ్ళీ కలుద్దాం అని చెప్పగా తనిష అవునని తల ఊపింది. విరాట్ తన కారు వైపు వెళ్ళాడు. అతను వెళ్ళిపోయాక జీవన్య తనీష కౌగిలించుకొని నీకోసం నాకు చాలా సంతోషంగా ఉంది, అసలైన పార్టీ అంటే ఇదే కదా అని అంది తనీష. సరే అయితే ఈరోజు నీకు
నాకు పానీపూరి తినిపిస్తావు. జీవన్య నీకెందుకు ఆలస్యం, పద వెళ్దాం అని అంటుంది. అలా చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి విరాట్ ముఖంపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. బహుశా ఆమె తన ప్రియమైన వారితో ఈ భిన్నమైన ఆనందంలో జీవిస్తుందన్నమాట అని అనుకుంటాడు. అయితే నీకు నువ్వే చెప్పుకో, అసలు ఆమె గురించి ఎప్పటి నుండి ఆలోచించడం మొదలుపెట్టావు? నువ్వు రిధిమాను ప్రేమిస్తున్నావు అన్న విషయం మర్చిపోకు. అవును, నాకు తెలుసు. అది అంటే ఆ తరువాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది మా కుటుంబం రిధియాని కలవడానికి అంగీకరించిందని మరుసటి రోజు అతనికి కూడా కలవమని ఆహ్వానించారు. అతని తల్లి చెప్పింది. రిధిమా పేరు విన్నాక విరాట్కు పిచ్చెక్కినట్టు అయింది. మరుసటి రోజు నేను ప్రేమించిన రిధిమాను అతను చివరిగా కలవబోతున్నాడని మరుసటి రోజు కోసం కూడా ఆగలేకపోతున్నాడు. చివరికి విరాట్ రిధిమాను ఆమె కుటుంబాన్ని కలిసే రోజు రానే వచ్చింది. అతను చాలా సంతోషంగా ఉన్నాడు, కానీ కొంచెం కంగారుగా కూడా ఉన్నాడు. వినోద్, అతని కుటుంబం అప్పటికే విధానమైన ఇంటికి బయలుదేరారు. విరాట్, అనీష్ మరియు విహాన్ ఒకే కారులో ఉండగా విరాట్ తల్లిదండ్రులు మరియు అతని అమ్మమ్మ వేరే కారులో ఉన్నారు. వాళ్ళు కారు నడుపుతూ అనీష్ మరియు కారు మధ్యలో మాట్లాడుతుండగా సడన్గా విరాట్, తనుష్ నేను బాగున్నానా అని అడుగుతాడు. గత అరగంటలో విరాట్ ఈ ప్రశ్నను 20 సార్లు అడిగాడు. దీంతో అనుష్కు చిరాకు వచ్చింది. ఆమె కోపంగా, నువ్వు ఈ ప్రశ్న ఇంకొకసారి అడిగితే ఒట్టు, ఈ కార్ తీసుకొని చెట్టుకి గుద్దేస్తాను అని చెప్పింది. అలా చెప్పగానే అందరూ నోరు తెరిచి ఉండిపోయారు. విరాట్ ఏదైనా చెప్పకముందే విహాన్ అన్నాడు. అన్నా, నువ్వు చాలాసార్లు బాగున్నావా అని అడిగావు. దయచేసి ఈ ప్రశ్న మళ్ళీ అడగకు. ఎందుకంటే అంశుకు నిజంగానే కారును ఢీకొట్టగలదని నాకు అనిపిస్తుంది. పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి అన్నా, మేము ఇంత త్వరగా చనిపోవాలని కోరుకోవడం లేదు అని అనగానే విరాట్ ముఖం చిన్నబోయింది. కానీ అతను ఇంకేమీ మాట్లాడలేదు. ఎందుకంటే తాను అనుషును నిజంగా బాధ పెడుతున్నానని అతనికి తెలిసింది. ఇంకా ఆమెకు కోపం తెప్పించడం ఇష్టం లేదు. సుమారు 30 నిమిషాల తర్వాత వాళ్ళు రిధిమా ఇంటికి చేరుకున్నారు. ఆకాష్ మరియు ప్రేరణ వారికి స్వాగతం పలికారు. వారందరూ ఇప్పుడు హాల్లో కూర్చొని ఉన్నారు. ఆకాష్, మా అమ్మాయికి ఇంత పెద్ద కుటుంబాల నుంచి పెళ్లి సంబంధం వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. అప్పుడు విరాట్ వాళ్ళ నాన్న, ఏ అన్నయ్య ఇలా చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నావు? ఇంటికి నా కోడలి పిల్ల ఎక్కడ ఉంది? నేను తనని చూడాలి అని అనగా విరాట్ కూడా ఆ అమ్మాయిని చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నాడు. తర్వాత ప్రేరణ రిధిమాని తీసుకొద్దామని పైకి వెళ్ళింది. ఆ తరువాత రిధిమా తీసుకొస్తుంటే విరాట్ కళ్ళు ఆపకుండా ఆమె వైపు సంతోషంగా చూస్తున్నాడు. అంశు అతనితో ఆమె వైపు అలా తదేకంగా చూడటం ఆపు, లేకపోతే ఆమె ఒప్పుకుంటుంది, లేకపోతే నీ చేష్టల వల్ల ఒప్పుకోదు అని నవ్వుతూ సమాధానం చెబుతుంది. అంశు మాటలు విని విరాట్, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నీకేం వస్తుంది అని అన్నాడు. అంశు, నిన్ను సుకుమారంగా పెంచారు కదా, ఇప్పుడైనా ఇబ్బంది పెట్టాలిగా అని నవ్వుతూ సమాధానం ఇస్తుంది. విరాట్, నీకేమీ జరగదు అని అన్నాడు. రిధిమా అందరికీ టీ, స్నాక్స్ వడ్డించి ప్రేరణ పక్కన కూర్చుంది. అప్పుడు వాళ్ళు రిధిమాను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇద్దరు పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఓహో, ఎందుకు కాదు? చివరి నిర్ణయం వాళ్ళదే కదా, వాళ్ళే తీసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడు ప్రేరణ విరాట్ని గదిలోకి తీసుకెళ్ళమని చెప్తుంది. విరాట్ కూడా ఆమె వెనక గదిలోకి వెళ్ళాడు. రిధిమా విరాట్ని మంచం మీద కూర్చోమని సైగ చేసింది. అక్కడ ఉన్న కుర్చీలో విరాట్ కొంచెం సేపు కూర్చున్నాడు. కానీ ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. విరాట్ చాలా కంగారుగా కనిపించాడు. అది గమనించిన రిధిమా, అతనితో అద్భుతంగా ఉంది. నిజానికి కంగారు పడాల్సింది నేనే, కానీ ఇక్కడ కంగారుగా కనిపిస్తున్నావు నువ్వు అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అలా ఏం కాదు, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. రిధిమా, అవును, నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను. మీరు చాలా ధనవంతులు,
అందగాడు, బాగా స్థిరపడిన వాళ్ళు. మీకు ఈ అమ్మాయి అయినా దక్కింది. ఆయన చివరికి నేను ఎలా నచ్చాను అని అడుగుతుంది. ఆమె మాటలు విని విరాట్ ఏదో చెబుతుండగా ఇప్పుడు నేను సమాధానం చెప్పడం సరైనదేనా అని ఆలోచన అతని మనసులో ఉంది. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక చెప్తారా అని అడుగుతుంది. స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. నువ్వు ఇప్పుడు నాకు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తావు, చెప్పు అని అనగానే విరాట్ కొన్ని రోజుల తర్వాత ఒక మంచి సర్ప్రైజ్తో నీ ముందుకి నేను చెప్తాను అని అనగానే సరే అయితే అని అంటుంది. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడు రిధిమాతో నీకు సమస్య ఏమిటి? నేను వేరొకరిని నేను ఎన్నుకోకపోవడమా లేక నిన్ను ఎన్నుకోవడం చెప్పు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. అప్పుడు విరాట్ నాకు రిధిమా అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. రిధిమా కేవలం తల ఊపింది. వాళ్ళిద్దరూ మరి కొంతసేపు మాట్లాడుకొని ఆ తరువాత బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ గది నుండి బయటికి రాగానే అందరూ వాళ్ళ మాటల కోసం ఎదురు చూస్తున్నారు. రిధిమా ఈ సంబంధాన్ని తిరస్కరించాలని అంశు దేవుడికి ప్రార్థిస్తుంది. ఈ పెళ్ళి జరగకపోతే నేను ఖచ్చితంగా ఒక వారం మొత్తం ఇబ్బంది పెడతాను, లేకపోతే ఒక 4 రోజులు ఇబ్బంది పెట్టను అని. అశోక్ చూడు బాబు, మాకు విరాట్ సమాధానం ఎప్పుడో తెలుసు. నువ్వు ఈ సంబంధాన్ని ఒప్పుకుంటావో లేదో సమాధానం మాత్రమే వినాలని అనుకుంటున్నాను. రిధిమా ఇది తల ఊపి ఉంచుకొని మెల్లగా అవును నేను ఈ సంబంధాన్ని అంగీకరిస్తున్నాను అని అంటుంది. ఆమె సమాధానం అందరి ముఖంలో చిరునవ్వులు వస్తుంది. విరాట్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. అతడు ఆనందంతో మాత్రమే చెయ్యాలని అనుకున్నాడు, కానీ ఎలాగోలా తనను తాను నియంత్రించుకున్నాడు. అంశు ముఖం అయితే చిన్నబోయింది. నువ్వొక్క క్షణం కూడా నా పక్కన లేవు కదా దేవుడా, నేనేం పాపం చేశాను అని బాధపడుతూ ఉంటుంది. ఆమె తనలో తానే ఇలా అనుకుంటుంది. ఒక సామెత గుర్తు చేసుకుంటుంది. సొంత కాళ్ళను తామే నరుక్కోవడం గురించిన సామెతను నేను విన్నాను, కానీ ఈరోజు దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నాను. మరి ఈ వ్యక్తి తన కాళ్ళు నడుక్కోవడానికి సిద్ధంగా అక్కడ సంతోషంగా కూర్చున్నాడు. అప్పుడు కుటుంబ పెద్దలు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందులో అశోక్ మీకు మరో కూతురు ఉందని విన్నాను, ఆమె ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆకాష్ ఏదైనా చెప్పేలోపే డోర్ బెల్ మోగింది. అంశు తలుపు దగ్గర ఉంది. నేను తలుపు తీస్తాను అని చెప్పి తలుపు తెరవగానే అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. తలుపు దగ్గర ఎవరున్నారు? ఆ అమ్మాయి ఎవరు? మరియు విరాట్ రిధిమల పెళ్ళి అంశుకు ఎందుకు ఇష్టం లేదు? ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ రేటింగ్ మరియు రివ్యూ ఇవ్వడం మర్చిపోమాకండి.